డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి మనకి బీఎస్సీ నర్సింగ్ మనకి ఏంటంటే మనకి ఇందాక నర్సింగ్ ఏ రీజన్ అండ్ అలాగే ఎస్వి రీజన్ ఎస్డబ్ల్యూఏ మనకి మెయిన్గా ఈ రీజన్ సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ అయితే రావడం జరిగింది. మీరు వెబ్ ఆప్షన్ పెట్టేప్పుడు ఈ సీట్ మ్యాట్రిక్స్ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సీట్ మ్యాట్రిక్స్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఏ కాలేజీలో మనకి క్యాస్ట్ పరంగా కేటగిరీ పరంగా ఎన్ని సీట్లు ఉన్నాయి అండ్ డేటా మనకి చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుందన్నమాట. ఒకసారి మీకు అయితే చూపిస్తాను. ఇది వచ్చేసరికి మనకి ఏ రీజన్ సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ అన్నమాట. మనకేంటంటే వెబ్ ఆప్షన్ పెట్టేప్పుడు కూడా క్లియర్ కట్గా మీరు అయితే గుర్తుపెట్టుకోండి, మనకి ప్రైవేటా గవర్నమెంట్ అయితే ఉంటుందన్నమాట. దాని పక్కన ఏ రీజన్ పీడిఎఫ్ కాబట్టి ఇక్కడ ఏయు అని అయితే ఉంటుందన్నమాట. దాని పక్కన కాలేజ్ కోడ్ మనకి సింపుల్గా ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఏలూరు, ఇలాగ షార్ట్ కట్లో వెబ్ ఆప్షన్ కూడా కాలేజ్ కోడ్లు అయితే ఉంటాయి. ఇది అయితే గుర్తుపెట్టుకోండి. మనకి ఏంటంటే ఇంటేక్ సీట్ సంఖ్య టోటల్ 100 అన్నమాట. మనకి మెయిల్ వచ్చేసరికి 0 అయితే ఉంది. ఇక్కడ ఎల్ అంటే లోకల్, యూఆర్ అంటే అన్రిజర్వ్డ్. ఇక్కడ ఓసీ వాళ్ళకి, ఓసీ జనరల్ వాళ్ళకి 0, ఓసీ ఫిమేల్ వాళ్ళకి 39. ఈ విధంగా అయితే వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ అన్ని క్యాస్ట్ పరంగా అయితే ఉంటుందన్నమాట. మెయిన్గా ఇక్కడ చూస్తున్నారు కదా, బీసీఏ ఎఫ్ వాళ్ళకి మనకి ఏంటంటే 6 సీట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ జీ అంటే జనరల్, ఎఫ్ అంటే ఫీమేల్. ఈ విధంగా క్యాస్ట్లో అయితే చూసుకోవాలి. ఇక్కడ మనకి ఒక క్యాస్ట్లో ఎలా ఉంటుందంటే మనకి జీ అంటే జనరల్ అండ్ అలాగే ఎఫ్ అంటే ఫీమేల్. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఒకసారి అన్ని క్రాస్ చెక్ అయితే చేసుకోండి. మీ రీజన్ సంబంధించి మీరు ఏ కాలేజీలో అనుకుంటున్నారో సో దానికి తగ్గట్టు మనకి క్యాస్ట్ పరంగా ఎన్ని సీట్లు ఉన్నాయి ఇలాగా ఒక స్టెప్ తెలుసుకుంటే కనుక మీకు చాలా బెనిఫిట్ అయితే కావడం జరుగుతుందన్నమాట వెబ్ ఆప్షన్ పెట్టే టైంలో. సో ఈ 3 పీడిఎఫ్లు కూడా క్లియర్ కట్గా ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీరు వెబ్ ఆప్షన్ అయితే పెట్టండి. మెయిన్గా మనకి ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రిమెంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి కన్వెంట్ సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మెయిన్గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తారన్నమాట.